గర్భిణీ స్త్రీలు, బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి తెలిపారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జరిగే ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వారి ఆహార భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి తెలిపారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జరిగే ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వారి ఆహార భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు బలవర్ధకమైన పౌష్టికాహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని, చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. పోషణ స్థాయిని పెంచడం వలన శిశు మరణాలు, మాతృ మరణాల రేటుని తగ్గించవచ్చని అన్నారు. అదేవిధంగా రక్తహీనత బారిన పడకుండా ఉండడానికి కాలుష్యం కలిగిన కాయగూరలు, పండ్లు వంటి వాటిని ఎక్కువ ఆహార రూపంలో తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు ఆహారపు అలవాట్లపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆమె అంగన్వాడీ టీచర్లను, సూపర్వైజర్లను కోరారు. అనంతరం ఆమె అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు పండ్లు, నూతన వస్త్రాలు అందించి శ్రీమంతం కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఐసిడిఎస్ సిడిపిఓ సక్కుబాయి, నాంపల్లి సూపర్వైజర్లు విజయలక్ష్మి, వసంత, మర్రిగూడ సూపర్వైజర్ ముమ్మడి యశోద, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. అదే మరి రావని నీ పాపను చూపి చిన్న సపోర్ట్
పిల్లలు వాళ్ళు ముందు నిలబెట్టుకోండి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు చింతపల్లి ICDS ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాము. ఈ పోషణ అభియాన్ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, దీని ద్వారా ఎలాంటి మెసేజ్ చేరవేస్తున్నారు అనేది ఒకసారి మేడం మాటలు తెలుసుకుందాం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు చింతపల్లి ప్రాజెక్ట్ నుంచి నేను సిడిపిఓ వర్క్ చేస్తున్నాను. నాంపల్లి మండలం నందు పోషణ అభియాన్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 30 days ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ 17th నుంచి అక్టోబర్ 16th వరకు ఈ మనకి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది డే వైజ్ షెడ్యూల్ మనకి అంగన్వాడీ టీచర్లు అండ్ మండల స్థాయిలో, ప్రాజెక్ట్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పోషణ స్థాయిని మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఇందులో మనకి ఈ పోషణ స్థాయిని మెరుగుపరచడం వలన శిశు మరణాలను, మాతృ మరణాలను తగ్గించడము గురించి ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఇది కొత్తగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి గ్రామాలలో వాటి గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ధాన్యాలు, చిరుధాన్యాలు, కాయగూరలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి తీసుకోవడం ద్వారా మనము రక్తహీనతను నివారించిన వాళ్ళం అవుతాము. మహిళలు బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ రక్తహీనత, కాల్షియం ఇవి బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆమె ఎన్నిసార్లు చెకప్లోకి వెళ్ళాలి అనేది మనము అంగన్వాడీ సెంటర్లలో టీచర్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మంచి ఆహారం తీసుకొని సమాజానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఊరిలో సరైన పోషణ, సరైన ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలనే నినాదంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఈ 3 మండలాల పరిధిలో ఇది కార్యక్రమం నిర్వహించడం జరిగిందా, ఇంకా మళ్ళీ కొనసాగించాల్సింది ఏమైనా ఉన్నాయి? ఈ 3 మండలానికి సంబంధించింది పోషణ అభియాన్ కార్యక్రమము సెంటర్లో, అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరిగింది. రేపటితోటి ఈ కార్యక్రమం నడుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన విధంగానే అందరూ ఈ విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కూడా సత్యరోజు ద్వారా కోరుకుంటున్నాం. 4 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యరోజు.